ఓవైపు చైనా దొంగ నాటకాలు, మరోవైపు పాకిస్తాన్ పాపపు వేషాలు. సరిహద్దులో ప్రమాదం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన సంఘటనలు ఎన్నో పాఠాలు నేర్పాయి. దీంతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా బడ్జెట్లో భారీ కేటాయింపులు జరిపింది కేంద్రం. భారత్ వైపు కన్నెత్తి చూడటం కాదు కదా, ఆ ఆలోచన కూడా రావాలంటే ఒడిగిపోవాలి అనేట్లుగా డిఫెన్స్ సూపర్ స్ట్రాంగ్ కాబోతోంది. ఇంతకీ ఎంత కేటాయింపులు జరిగాయి, ఆ నిధులను ఎలా ఉపయోగించబోతున్నారు, ఈ బడ్జెట్ మన డిఫెన్స్ కు ఇంకో లెవెల్ కు ఎలా చేర్చబోతోంది? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. గర్జించిన డిఫెన్స్ బడ్జెట్లో భారీ కేటాయింపులు. గతేడాదితో పోలిస్తే కేటాయింపులు 15% పెంపు. ఈ నిధులను ఎలా ఖర్చు చేయబోతున్నారు? ఏ ఆయుధాల కోసం ఖర్చు చేయబోతున్నారు? రక్షణ రంగం నెక్స్ట్ లెవెల్కు చేరుకోబోతోందా? ఓవైపు పాకిస్తాన్ నుంచి ముప్పు, మరోవైపు దొంగ వేషాలు వేస్తున్న చైనా, వీటికి తోడు ఇంకోవైపు బంగ్లాదేశ్తో ఉద్రిక్తతలు. ఇలాంటి పరిణామాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అనే లెవెల్లో ఉంది డేంజర్. ఇక ఆపరేషన్ సింధూర్ తరువాత పరిణామాలు చాలా పాఠాలు మిగిల్చాయి. యుద్ధ తంత్రాలు మార్చాల్సిన అవసరముందని, దానికనుగుణంగా అత్యాధునిక ఆయుధాలు అమ్ముల పొదిలో చేర్చడం అవసరమని గుర్తించిన మోదీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ తరువాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులు భారీగా పెంచింది. పాకిస్తాన్, చైనాతో భద్రతా సవాళ్లు కొనసాగుతున్న తరుణంలో సైనిక పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇలాంటి చర్యలు తీసుకుంది. 2026-27 బడ్జెట్లో డిఫెన్స్ కు 7,84,678 కోట్లు కేటాయించింది. గతేడాది కేటాయింపులతో కంపేర్ చేస్తే ఇది 15% అధికం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన జీడీపీలో ఇది 2%గా ఉంది. మొత్తం రక్షణ రంగ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 14.67%. ఇది అన్ని మంత్రిత్వ శాఖల్లోకెల్లా ఎక్కువ. ఓవరాల్ గా గత 26 ఏళ్లలో రక్షణ బడ్జెట్ 40% పెరిగింది. అయితే ఈసారి కేటాయింపుల్లో ఆధునీకరణకు పెద్దపీట వేశారు. మొత్తం కేటాయింపుల్లో 2,19,306 కోట్లను మూలధన వ్యయం కింద కేటాయించారు. ఈ సొమ్మును కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర సైనిక సాధన సంపత్తి కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. గతేడాది బడ్జెట్లో ఈ పద్దు కింద 1,80,000 కోట్లను కేటాయించగా, సవరించిన అంచనాలను 1,86,454 కోట్లకు పెంచారు. 2025-26 బడ్జెట్ అంచనాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు కేటాయించిన మూలధన వ్యయం 21.84% ఎక్కువ. మూలధన వ్యయం కింద విమానాలు, ఏరో ఇంజన్ల కొనుగోలుకు 63,733 కోట్లు, నేవీ ఆధునీకరణ అవసరాల కోసం 25,023 కోట్లు కేటాయించారు. ఇక రెవెన్యూ వ్యయం కింద 5,53,668 కోట్లను కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 17.24% ఎక్కువ. దళాల రోజువారీ కార్యకలాపాలు, వేతనాలు, ఇంధనం, రేషన్, ఆయుధాల నిర్వహణ, మందుగుండు లాంటి అవసరాలకు దీన్ని ఖర్చు చేస్తారు. ఇందులోనే పింఛన్ల కోసం 1,71,338 కోట్లను కేటాయించారు. భారతదేశానికి దాదాపు 60-70 సంవత్సరాలు బట్టి చైనా, పాకిస్తాన్ నుంచి విపరీతమైన విరోధం ఉన్నది. ఈ దేశాన్ని మొక్కల కింద చేయాలని ఓపెన్గా చెప్తున్నారు. దాని గురించి మనం ఎప్పుడు రక్షణ, డిఫెన్స్కి డబ్బు ఎక్కువ ఖర్చు పెడతా సిద్ధంగా ఉండాలి. మన ఆపరేషన్ సింధూర్ మే నెల 2025లో అవ్వేక వచ్చిన నాలెడ్జ్ ఏమిటంటే, ఇక ఫ్యూచర్లో యుద్ధాలు పూర్వంలాగా సైన్యాలతో ఉండదు, అంతా మషినరీ టెక్నాలజీతో జరుగుతుంది. డ్రోన్ టెక్నాలజీ అనుకోండి, పైలట్ లేని విమానాలు, రాకెట్స్, దాని ద్వారా. మూలధన వ్యయ కేటాయింపుల్లో 75% అంటే 1,39,000 కోట్ల రూపాయలను దేశీయంగా కొనుగోళ్లకు మాత్రమే ఖర్చు చేయాలని నిర్ణయించారు. సైనిక ఆధునీకరణ కోసం విమానాలు, నౌకలు, క్షిపణులు, డ్రోన్లు, హెలికాప్టర్ల కొనుగోలుకు నిధులు కేటాయించారు. విమానాల తయారీ, మరమ్మతులకు అవసరమైన భాగాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో దేశీయ రక్షణ ఏరోస్పేస్ పరిశ్రమకు ఊతం లభించనుంది.
ఇకటు సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. సరిహద్దు రహదారి సంస్థకు 7,394 కోట్లు కేటాయించారు. డిఆర్డీఓకు గత బడ్జెట్లో 26,816 కోట్లు కేటాయించగా ఇప్పుడు దాన్ని 29,100 కోట్లకు పెంచారు. ఇందులో 17,250 కోట్లను మూలధన వ్యయం కోసం ఇచ్చారు. ఓవరాల్ గా బడ్జెట్లో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకునేందుకు భారీగా కేటాయింపులు ఉన్నాయి. ఈ స్థాయి కేటాయింపులు దాయాది దేశాలకు వణుకు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. భారత్ ప్రస్తుతం 114 రఫేల్ జెట్ల కొనుగోలుకు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం విమానాలు దేశీయంగానే తయారు కాబోతున్నాయి. ఇకటు రష్యా నుంచి Su-57 స్టెల్త్ ఫైటర్ పై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. వీటిని కూడా దేశీయంగా తయారు చేయబోతున్నారు. Su-30 విమానాల ఫ్యాక్టరీలోనే Su-57లు రెడీ చేస్తారు. విడి భాగాలు, సాంకేతికతలో భారత్కు పెద్దపీట వేస్తారు. ఇక ప్రాజెక్టు 75I కింద నేవీ కోసం 6 ఆధునిక సబ్మరైన్లు కొనుగోలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి త్వరలో జర్మనీతో $8 బిలియన్ ఒప్పందం కుదరడం దాదాపు ఖాయమైంది. మార్చి చివరి నాటికి డీల్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. జర్మన్ కంపెనీ టైసన్ క్రప్ భారత్కు చెందిన మజగాన్ డాక్తో కలిసి ఇక్కడే వాటిని తయారు చేస్తారు. ఇవన్నీ టైప్ 214 మోడల్. ఇది ఇండియన్ నేవీకి అతిపెద్ద అప్గ్రేడ్. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుతం పాక్, చైనా యాక్టివిటీ పెరుగుతోంది. జర్మనీతో డీల్ తరువాత కొత్తగా రాబోయే సబ్మెరైన్లతో ఆ 2 దేశాల నాటకాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. 2026-27లో నేవీలో ఆయుధాలతో కూడిన మానవరహిత ఇంటర్సెప్టర్ బోట్లు చేరబోతున్నాయి. ఇవి తీర భద్రత, గస్తీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ఇవి మన సైన్యంలో చేరితే భారత్ అడ్వాన్స్డ్ దేశాల సరసన నిలుస్తుంది. ఈ బోట్లకు 12.7 mm గన్, మిస్సైళ్లు, లాయిటరింగ్ మ్యూనిషన్ ఉంటాయి. ఇవి GPS లేకుండా ఎలక్ట్రానిక్ జామింగ్ లోనూ పనిచేస్తాయి. వీటితో పాటు యాంఫిబియస్ షిప్లు, ల్యాండింగ్ డాక్లు, గన్లు, యాంటీ ట్యాంక్ మిస్సైళ్లు, హై మొబిలిటీ వాహనాలు, లాంగ్ రేంజ్ డ్రోన్లు, ఇలా రకరకాల ఆయుధాలు ఈ ఏడాదిలోనే డిఫెన్స్ లో చేర్చబోతున్నాయి. దీంతో నింగి, నేల, నీరు ఎక్కడైనా సరే భారత్ మీద కుట్రలు చెయ్యడం కాదు కదా, తోక జాడించాలన్నా శత్రువు వణికిపోవాల్సిందే. నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో బడ్జెట్ లో డిఫెన్స్ కు కేటాయింపులు జరిపింది కేంద్రం. ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. దేశ రక్షణ కోసం ఎంత దూరం వెళ్తామో ఊహించుకోండి అనే రేంజ్ లో దాయాది దేశాలకు ఈ బడ్జెట్ తో స్ట్రాంగ్ మెసేజ్ పంపింది భారత్. మన బడ్జెట్ చైనా, పాక్ కు వణుకు పుట్టిస్తోందా? ఆ 2 దేశాల ఆగడాలకు ఎలా చెక్ పడే అవకాశం ఉంది? అసలే అడుక్కు తినే పొజిషన్లో ఉన్న పాక్ ఇప్పుడు భారత్ దూకుడు నిద్ర లేకుండా చేస్తోందా? ఏటా పెరుగుతూ వస్తున్న డిఫెన్స్ బడ్జెట్, మన డిఫెన్స్ బడ్జెట్ చూసి వణికిపోతున్న పాక్ తో పాటు చైనాకు ఫ్యూచర్లో మూడినట్లేనా? తోక జాడించాలన్నా వణికిపోవాల్సిందేనా? చైనా, పాక్ నాటకాలకు చెక్ పడడం ఖాయం. గతేడాదితో కంపేర్ చేస్తే ఈసారి రక్షణ రంగ బడ్జెట్ 15% పెరిగింది. నిజానికి గత 6 ఏళ్లుగా డిఫెన్స్ కు భారీగా నిధులు కేటాయిస్తూనే ఉంది మోదీ సర్కార్. 2021-22లో రక్షణ రంగానికి 4.48 లక్షల కోట్లు ఇచ్చిన కేంద్రం 2022-23లో 5.25 లక్షల కోట్లు, 2023-24లో 5.94 లక్షల కోట్లు, 2024-25లో 6.2 లక్షల కోట్లు, 2025-26లో 6.81 లక్షల కోట్లు కేటాయించింది. పాకిస్తాన్, చైనాతో ఘర్షణాత్మక పరిస్థితులకు తోడు బంగ్లాదేశ్లోనూ మన దేశంపై వ్యతిరేకత పెరుగుతుండటంతో భారత సైనిక బడ్జెట్ను భారీగా పెంచేసింది. భారత సైన్యంలోని 3 విభాగాల్లో బడ్జెట్ కేటాయింపులను చూస్తే ఇండియన్ ఆర్మీ కోసం అత్యధికంగా 61.7% కేటాయించారు. ఎయిర్ ఫోర్స్ కు 16%, నేవీకి 11.3% కేటాయించారు. చైనాతో కంపేర్ చేస్తే డిఫెన్స్ బడ్జెట్ మనది తక్కువైనా ఇలా బలం పుంజుకోవడం డ్రాగన్ కంట్రీని టెన్షన్ పెడుతోంది. ఇక పాక్ అయితే మన బడ్జెట్ చూసి నిద్రలేని రాత్రులే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ లో మూలధన వ్యయాన్ని భారీగా పెంచింది కేంద్రం. అత్యాధునిక యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు భారత్ అమ్ముల పొదిలో చేరబోతున్నాయి. దీంతో పాటు బడ్జెట్ లో స్వదేశీ తయారీ కూడా పెద్దపీట వేశారు. సైన్యం ఆధునీకరణ కోసం కేటాయించిన నిధుల్లో 75% భారతీయ కంపెనీల నుంచి ఆయుధాల కొనుగోలుకు
ఖర్చు చేయాలని నిర్ణయించారు. రక్షణ పరిశోధనల కోసం DRDOకు కేటాయించే నిధులను కూడా పెంచారు. ఇక భారత జీడీపీలో రక్షణ రంగానికి కేటాయింపులు చాలా కాలం తరువాత 2% చేరుకున్నాయి. 1990ల నుంచి 2000 దశకం ప్రారంభం వరకు భారత రక్షణ వ్యయం జీడీపీలో 2% లేదా అంతకంటే ఎక్కువగానే ఉండేది. అయితే ఆ తరువాత దేశ జీడీపీ వేగంగా పెరగడంతో కేటాయింపులు పెరిగినప్పటికీ ఓవరాల్ గా చూస్తే జీడీపీలో వాటా తగ్గింది. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్తో సంబంధాలు సరిగా లేని పరిస్థితుల్లో రక్షణ రంగం కేటాయింపులు 2% చేరాయి. బడ్జెట్లో డిఫెన్స్ కు భారత్ కేటాయింపులు పాక్ మీద ఒత్తిడి పెంచుతున్నాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దాదాపు అడుక్కు తినే స్థితికి చేరిన పాక్ దాని నుంచి బయటపడేందుకు దొరికిన చోటల్లా అప్పులు చేస్తోంది. మిత్ర దేశాలను దేహి అని అభ్యర్థించి మరీ రుణాలు తెచ్చుకుంటోంది. మిత్ర దేశాలను అప్పులు అడగడం సిగ్గుగా ఉందని పాక్ ప్రధాని అన్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. ఇంత దారుణ స్థితిలోనూ పాకిస్తాన్ సైనిక వ్యయాన్ని పెంచుతూనే పోతోంది. దీంతో భారత్ కూడా దాయాదికి దీటుగా రక్షణ రంగంపై ఖర్చు పెడుతోంది. అసలే ఆ దేశ ఆర్థిక పరిస్థితి దివాళా అంచున ఉంది. ఇప్పుడు కేటాయింపులు పెంచాలంటే ఇంకో ఇబ్బందే. ఇకటు కరాచీ తీరానికి దగ్గరలో రఫేల్స్ ను మోహరించేలా భారత్ వేస్తున్న అడుగులు ఆసక్తి రేపుతున్నాయి. ఆయుధాల కోసం, అప్పుల కోసం ఇప్పటికే చైనాను వేడుకుంటున్న పాక్ భారత్ రక్షణ రంగానికి చేసిన కేటాయింపులు చూసిన తరువాత వెక్కమొహం వేయడం ఖాయం. భారత్ రక్షణ వ్యయాన్ని జీడీపీలో 2% పెంచడమంటే ఓ రకంగా ఇది వ్యూహాత్మకమే. ప్రపంచ దేశాలకు ఒక సంకేతం. పాకిస్తాన్ సైనిక నాయకత్వంలో ఆందోళనను మరింత పెంచడానికి ఇది యూజ్ అవుతుంది. భారత్కు దీటుగా రక్షణ బడ్జెట్ పెంచాలంటే పాకిస్తాన్ దివాళా తీస్తుంది. ఒకవేళ పెంచకపోతే సైనికంగా బలహీనపడుతుంది. పాక్ మాత్రమే కాదు, చైనాకు కూడా ఇది షాక్ లాంటిదే. డ్రాగన్ కంట్రీ డిఫెన్స్ బడ్జెట్ భారత్తో కంపేర్ చేస్తే 5 నుంచి 8 రెట్లు ఎక్కువ. అయితే ఇండో పసిఫిక్ లో ఓవర్ యాక్షన్ చేస్తున్న చైనా ఆధిపత్యానికి ఇది ఒక రకంగా సవాల్ విసిరినట్లే. ఇకటు AI, స్పేస్, సైబర్ రంగాల్లో ఫోకస్ చేయడం కూడా చైనాకు లాంగ్ టర్మ్ థ్రెట్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు.